వెల్కమ్ బ్యాక్. ఇక తెలుగు రాష్ట్రాల స్వాతంత్ర వేడుకలు అంబరాన్ అంటే 75 వసంతాలు పూర్తి చేసుకుని స్వాతంత్ర వేడుకలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా చాలా విజృంభణ మోగించిందని చెప్పుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల స్వాతంత్ర వేడుకలకు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటీ అశోక్ రెడ్డి. యా మాధవి, భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంట, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో కూడా 3 త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గుండెల నిండా జెండా పండుగ జరుపుకున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వాతంత్రం సిద్ధించి 70 వజ్రోత్సవాలు జరుపుకున్న సందర్భంగా ప్రతి భారతీయుడు తమ గుండెల నిండా దేశ జెండాను, త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా ఆనందంతో పరవశింపజేసే విధంగా ఆవిష్కరించుకున్న సందర్భం. ఇలాంటి పరిస్థితి ప్రతి భారతీయుడు ఒక గర్వంగా చెప్పుకునే రోజుగా, సుదీనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన నుంచి మనము స్వతంత్రులుగా అవతరించిన దినం. దీనికి ఒక ప్రత్యేకమైన జెండా పండుగ, ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర వేడుకలు అనేది జరుపుకుంటున్నాము. మొత్తం మీద స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఇందులో భాగంగా భారత ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ఆయన ప్రసంగం అయితే కొనసాగింది. వచ్చే భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా పురోగమిస్తుంది, ఏ విధంగా పురోగమించాలి అని కొన్ని ముఖ్యమైన సూత్రాలు అయితే వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా అనేది ప్రధానంగా తీసుకుంటూ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయి, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా వజ్రోత్సవ జాతీయ జెండా పతాక ఆవిష్కరణకు సంబంధించి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగిరేసే తరుణము ఈరోజు ఆవిష్కృతమైంది. ప్రతి ఇంటింటికి, ప్రతి గల్లీకి జెండాలు రెపరెపలాడుతూ పెద్ద ఎత్తున, అంటే గుండెల నిండా దేశభక్తి, దేశం కోసం నాయకులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఫలాలను మనం ఈరోజు స్వాతంత్రాలను అనుభవిస్తున్నామని చెప్పేసి ప్రతి గల్లీలో కావచ్చు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి దేశభక్తిని చాటుకున్న తరుణం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఈరోజు సగర్వంగా తమ వీధుల్లో నిగర్విగా గొప్పగా చెప్పుకునే పండుగ ఈ జెండా పండుగ అత్యుత్సాహంతో జరిగింది. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోల్కొండ కోటపై పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరిగింది, సంక్షేమం ఎలా ఉంది, ఆనాడు త్యాగాలు చేస్తే స్వాతంత్రం సిద్ధించి ఆ త్యాగ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో, సోదర భావంతో మెలగాలని చెప్పేసి ఆయన అయితే ఉద్బోధనలు చేశారు. భారతదేశం అంటే ఒక భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా ఉండాలి. విభిన్న మతాలు, విభిన్న కులాలు భారతదేశంలో ఉన్నప్పటికీ అందరూ ఒకటే, భారతీయులంతా ఒకటే, అందరూ సోదరభావంగా మెలగాలనే సదుద్దేశంతో ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం ఇండియా వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్న పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 8న ఈ వజ్రోత్సవాలను ప్రారంభించి దాదాపు 15 రోజులు నిర్వహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ ఆగస్టు 8న హెచ్ఐసిసిలో ఘనంగా ఈ వజ్రోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 22న ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇది ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంటే ఈ వజ్రోత్సవాలకు సంబంధించి ప్రతి ఇంట జాతీయ జెండా, 3 మువ్వన్నెల జెండా ఎగరాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి ఇందులో భాగంగా దాదాపు 3 కోట్ల జాతీయ జెండాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి దీన్ని తయారు చేసింది. ఈ సందర్భంగా ఈ జెండాలన్నీ విరివిగా అందరికీ అందించిన పరిస్థితి. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ ఢిల్లీలో చూసినా, ఏ గ్రామంలో చూసినా మువ్వన్నెల జెండా ఈరోజు కనపడింది. ఇది ఒక ఆనందమైన, ఆవిష్కృతమైన రోజుగా మనం చెప్పవచ్చు మాధవి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా పండుగను అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుపుకున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున దేశభక్తిని చాటే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జెండా పండుగకు ఒక విశిష్టమైన రోజుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే
ప్రతిసారి మామూలుగా చేసేవాళ్ళు ఈసారి ప్రతి పౌరుడు కూడా తమ జెండాను తమ గుండెల మీద పెట్టుకొని జెండాను ఎగరవేసిన పరిస్థితి ఆనాడు ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏ విధంగా ఉన్నాము అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిఘర్విగా ఒక గొప్పగా చెప్పుకునే తరుణం అయితే ఒక అవకాశం అయితే వచ్చింది. మొత్తం మీద ఈ వజ్రోత్సవాల నేపథ్యంలో భారత స్వాతంత్ర దినం విశృంఖలాలను తెంచుకొని భారతావని ఈరోజు స్వేచ్ఛా వాతావరణంలో ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చే ప్రపంచ దేశంలోనే భారతదేశం అంటే ఒక ఖ్యాతిగాంచిన దేశంగా ఈరోజు నిలిచిన పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ మనకు ఈ స్వాతంత్రం సిద్ధించలేదు. ఈ స్వాతంత్ర ఆనాటి త్యాగధనుల అందించిన ఈ ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాము. మొత్తం మీద భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐకాన్గా నిలిచే పరిస్థితి ఈ నేడు నెలకొంది. ఎందుకంటే అనేక రకాల విపత్కర సంఘటనలు విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ భారతదేశం వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగుతుంది. మనం ఉదాహరణగా చెప్పుకుంటే మొన్న ఇటీవల కాలంలో కరోనా విజృంభించింది. ఈ కరోనాకు సంబంధించి మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు కూడా మనము అందజేసిన పరిస్థితి. అంటే ఎంత గొప్పగా మనం తయారయ్యాము. ఒకప్పుడు బానిసలుగా బతికిన భారతదేశ ప్రజలు ఈరోజు మిగతా దేశాల ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ విధంగా వ్యాక్సిన్ అయితే మనం అందించాము, అంటే మనము దినదినంగా ఏ విధంగా అభివృద్ధి చెందాము, ప్రపంచ దేశాలకు ఏ విధంగా మనం ఒక ఐకాన్గా మారాము అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున మన పాలకులు కావచ్చు, మనకు ఇక్కడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి పరిపాలన అయితే కొనసాగుతుంది భారతదేశంలో. ఇందుకు సంబంధించి ప్రతి పౌరుడి మనసులో దేశభక్తి భావం అనేది ఉండాలి. భారత సంస్కృతి సాంప్రదాయాలు పూర్తి స్థాయిలో నిలువడించే విధంగా పూర్తి స్థాయిలో ఇముడింపజేసే విధంగా కార్యక్రమం అయితే తీసుకోవడం ముందుకు సాగుతున్నారు. ఆనాడు స్వాతంత్ర సమరంలో త్యాగధనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆశయాల సాధన కోసం నేడు అందరూ ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెదులుకొని బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరి సోదరభావంతో ఉన్నప్పుడే మనంతగా ఆనాటి త్యాగ ఫలాలు అందరికీ అందే విధంగా ఈనాడు స్వేచ్ఛ స్వాతంత్ర భారతావనిలో ప్రతి పౌరుడు జీవిస్తున్నారని మనము గర్వంగా చెప్పుకునే పరిస్థితి మాధవి. మనం చెప్పుకోవాల్సింది హార్ ఘర్ తిరంగా గురించి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ప్రధాని వజ్రోత్సవ వేడుకలని ఆజాదీకి అమృతోత్సవాలంటూ ప్రధాని పిలుపునిచ్చిన ఈ హార్ ఘర్ తిరంగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు, విజయడుంబిని మోగించిందని చెప్పుకోవచ్చా? యా మాధవి, ఇంతకుముందు ప్రతిసారి జరుగుతున్న ఈ స్వాతంత్ర వేడుకల్లో కేవలం కొంతమంది మాత్రమే భాగస్వాములు అయ్యేవారు. అయితే ప్రస్తుతానికి వజ్రోత్సవాల నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు భారత ప్రధాని ఇచ్చిన ఈ పిలుపు మేరకు ప్రతి పౌరుడు నేను నా దేశం నాకు స్వాతంత్రం వచ్చింది, నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, నేను ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే ఆ రోజు మా దేశం తరపున పోరాడి త్యాగం చేసిన ఆ ఫలాలు నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఖచ్చితంగా నేను నా దేశం కోసం ఏదైనా చేయాలి, గుండెల నిండుగా నా ఉత్సవాలను నేను జరుపుకోవాలి, నాకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ దినాన్ని నేను ఖచ్చితంగా సంతోషంగా గడుపుకోవాలని ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మనిషి ఈరోజు జాతీయ జెండాను తమ గుండెలకు అద్దుకొని గౌరవంగా వందనం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక జాతీయ భావన, ఒక స్వాతంత్ర సమరంలో పోరాడి అమరవీరులైన వారి త్యాగాల ఫలితాలను మనము ఈరోజు ఖచ్చితంగా అనుభవిస్తున్నాము. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా భారతదేశానికి సంబంధించిన ముప్పు అటుపక్క పాకిస్తాన్ కావచ్చు, ఇటుపక్క చైనా కావచ్చు, ఇటుపక్క ఇతర దేశాలు కావచ్చు, వీళ్ళంతా మూకుముడిగా దాడులు చేస్తున్న సందర్భంలో వాటిని తిప్పికొట్టే పరిస్థితికి మనము భారతదేశం ఈరోజు సర్వసన్నద్ధమై ఉంది. ప్రతి సైనిక దళం కావచ్చు, నావిక దళం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన దళాలన్నీ ఒక పకడ్బందీగా ఉన్నాయి. భారతదేశానికి ఒక ఐకాన్, అంటే మన దగ్గర ఉన్న సైనిక బలగాలన్నింటినీ మిగతా దేశాలన్నీ ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నాయి. మన సుశిక్షితులైన సైనికులు ఉన్నారు. మనకు దీనికి సంబంధించి ఒక మంచి ప్రొడక్షన్, అంటే భారతదేశానికి సంబంధించిన సరిహద్దులో ఒక కాపలాగా ఉన్న సైనికులంతా ఈరోజు వాళ్ళు అక్కడ ప్రాణాలు వదులుతూ ఉన్నారు మన దేశం కోసం. ఆ త్యాగదనుల కోసం మనం ఏం చేసినా తక్కువే అనేది కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం భారతదేశంలో ఈ పండుగ వాతావరణం సందర్భంగా ఈ నినాదాలన్నీ మారుమోగిపోయిన పరిస్థితి. భారత్ మాతాకి జై అంటూ ప్రతి వ్యక్తి ప్రతి
ఈ భారతీయుడు ఈరోజు నినదించిన పరిస్థితి. ప్రతి గల్లీలోనూ ప్రతి ఢిల్లీలోనూ ఎక్కడ చూసినా ఏడ చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలు సంతోషంతో సెల్యూట్ చేసిన పరిస్థితి. ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ పిలుపు ఏ రకంగా అంటే భారత ప్రధాని దేన్ని ఆశించి ఈ పిలుపునిచ్చారనే దాన్ని చూసుకుంటే ప్రతి పౌరుడు నా దేశం కోసం నేను ఏదైనా చేయాలి, కనీసం నాకు దేశం ఏమిచ్చింది కాదు నేను దేశానికి ఏమిస్తున్నా అనే దానిపైన కూడా ఆలోచించాల్సిన తరుణాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే దీనికి ప్రధాని పిలుపునిస్తూ ఈ వజ్రోత్సవ పేరుతో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా ప్రతి భారతీయుడు తమ జాతీయ జెండాను గుండెలకు అద్దుకొని ఈరోజు గౌరవించిన పరిస్థితి. ఒక గుండెల నిండా ఉప్పొంగిన సంతోషంతో ఈరోజు ప్రతి కార్యక్రమం నిర్వహించారు. వివిధ భారతదేశంలో ఉన్న వివిధ మతాలకు చెందిన వాళ్ళు, వివిధ కులాలకు చెందిన వాళ్ళు, వివిధ వర్గాలకు చెందిన వారు అంతా ఒక్కటే అనే దానిపైన ఈరోజు పెద్ద ఉత్సాహంలో ఈ పండుగను అయితే ఉత్సాహమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకున్నారు. దాదాపుగా క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రధానంగా ఈ మూడు సంబంధించిన వర్గాలు పూర్తి స్థాయిలో ఒక్కతాటి మీద నిలుస్తున్నారు అంటే అది ఈ రోజు మాత్రమే అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారత స్వాతంత్రం సిద్ధించిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంతో గడుపుకునే పరిస్థితి. ఈ మొత్తం మీద త్రివర్ణ పతాకం తన భుజాన వేసుకుంటూ ఒక కేరింతలతో ఒక ఆనందభరితమైన ఉత్సాహంతో ఆయా సంబంధించిన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అన్య మతస్థులు అందరూ ఒకటిగా నిలిచిన తరుణం మాధవి.